హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే మీకోసం అయితే ఈరోజైతే ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ కిడ్నీ సమస్య అనేది చాలామందికి అయితే ఈ మధ్య చాలా వస్తుంది ఫ్రెండ్స్, చాలా వస్తుంది. నేనైతే చూస్తున్నాను. ఈ సమస్య నాకు కూడా వచ్చింది. అంటే నాకు 2 ఏళ్ళ కిందతే వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు నేనైతే చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నేను డయాలసిస్ కూడా వెళ్ళొచ్చాను. డయాలసిస్ అంటే బ్లడ్ని ఫిల్టర్ చేసేదే డయాలసిస్ అంటారు. ఆ డయాలసిస్ పోగొట్టుకున్నట్టు చాలామందికి ఈ కిడ్నీ సమస్య ఎలా తెలుసుకోవాలో తెలియక చాలా హాస్పిటల్ పాలవుతున్నారు ఫ్రెండ్స్. దాని గురించి అయితే నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి మన కిడ్నీ సమస్య ఉంది మనలో ఎలా అని తెలుసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళకోకముందే మనకు అప్పుడే కొన్ని చిన్నగా 1 పాయింట్ 2 పాయింట్ అలా వచ్చింది అనుకో, మనకి ఎలా తెలుసుకోవాలంటే నేనైతే ఈ వీడియో అయితే చెప్తాను. చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా తెలుసుకోవాలంటే మనకు ఒక్కొక్కరికి ఒకలాగా అయితే వస్తుంది. ఇది ఈ కిడ్నీ సమస్య అనేది ఒకరికేమో కాలుమక్కం వస్తుంది, ఒకరికి నడుము నొప్పి, మొత్తం ఇటు నుంచి ఇట్లా నొప్పి, కొంచెం పొట్ట కాడ నయ్యడం అలాగొస్తుంది. ఒకరికి పాస్ సరిగ్గా రావు, ఏమన్నా తినబుద్ధి కాదు, అలా కొంతమందికి వస్తాయి. కాళ్ళు ముఖం వస్తాయి. ఇలా కొన్ని సమస్యలు అయితే వస్తాయి. ఇంకా చెప్పాలంటే చాలా సమస్యలు అయితే వస్తాయి ఫ్రెండ్స్, చాలా అయితే వస్తాయి. నాకు కూడా అలాగే వచ్చాయి. నాకైతే ఒక 2 ఏళ్ళ కింద వచ్చింది. నాకు 6 పాయింట్ అయితే వచ్చింది అప్పుడు క్రియాటి అంటే మన బ్లడ్లోని యూరిన్ ఉంటుంది, మన బ్లడ్లో యూరిన్ కలుస్తుంది ఫ్రెండ్స్. అదే క్రియాటి అంటే దానివల్లే కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకోసమనే నేనైతే ఎవరైతే దీనికైతే కాకూడదు అనేసి అయితే ఎవరికైతే ఇలా కాకూడదు అనేసి ముందు జాగ్రత్త మీద అయితే నేను చెప్తున్నాను. మీకు ఎప్పుడైతే అలా అనుమానంగా కొద్దిగా నడుము నొప్పి లేయడం, సరిగ్గా ఫుడ్ తినిపిద్ది కాకుండా ఉండటం, వాంతులు కావడం వల్ల, ఏమన్నా కాలు ముఖం వాసిన, మనిషికి నీరసంగా ఉన్నా అప్పుడైతే వెనుకనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళండి, చెకప్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకూడదట. నాకైతే అప్పుడైతే 4 పాయింట్ అయితే ఉంది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఉంది చూడండి. నేను ముందైతే డయాలసిస్కి వెళ్ళిన తర్వాత చూపించుకున్నాను. మొన్నైతే నాకైతే ఇప్పుడైతే 4 పాయింట్ అయితే ఉంది. కనిపిస్తుందా? చూపిస్తానండి, కొంచెం బాగా అయితే జూమ్ చేసుకొని చూడండి. మీరైతే ఇక్కడైతే వేసినారు 4 పాయింట్ అయితే ఉంది. నాకు క్రియాటి 4 పాయింట్ అయితే ఉంది. ఇప్పుడైతే 2 పాయింట్కి అయితే వచ్చిందని చెప్తున్నారు. 2 పాయింట్కి అయితే వచ్చిందని చెప్తున్నాను. నేనైతే ఏం చేస్తున్నానంటే క్రియాటి తగ్గించుకోవడం కోసం పొద్దున్నే కొత్తిమీర జ్యూసు, కొంచెం ఫుడ్ తక్కువ తినడం, పొద్దున పూట ఇడ్లీ తింటున్నాను. మళ్ళీ వాటరు చూసి మనకి ఎంత దాహం తీరుతుందో అంత మాత్రమే వాటర్ తాగండి. వాటర్ కూడా ఎక్కువ అయితే తీసుకోకండి. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన ట్యాబ్లెట్స్, ఇదైతే బీబీ ట్యాబ్లెట్స్, నాకైతే బీబీ ఉందని చెప్పినారు. బీబీ ట్యాబ్లెట్స్ ఫ్రెండ్స్. ఇదైతే మామూలు వాళ్ళు బయట రాసిచ్చి నేను అపోలోది అయితే తెచ్చుకుంటాను ఈ ట్యాబ్లెట్స్. ఇవి బ్లడ్కి, ఇవి కానీ గవర్నమెంట్లో ఇచ్చినట్టువే ఐరన్ ట్యాబ్లెట్స్ అంటారు. ఇవి వాడుతున్నాను. ఇప్పుడు ఇవి వాడుతున్నాను. ఇవి ఏమో అన్నారు ఫ్రెండ్స్, నాకైతే ఇంగ్లీష్ అయితే అంతగా రాదు. నేనైతే ఇన్ని ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాను. ఇన్ని ట్యాబ్లెట్స్ డైలీ వాడుతున్నాను. అందుకోసం అయితే మీరైతే ఈ ట్యాబ్లెట్స్ అయితే వాడకూడదు అనేసి అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పక్కన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ సమస్య ఉందంటే, ఈ కిడ్నీ సమస్య ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఖచ్చితంగా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. నేనైతే చాలా బాధపడ్డాను. నేను డయాలసిస్ కూడా వెళ్ళొచ్చాను. చూడండి, ఇక నేను డయాలసిస్ పెట్టించుకునేటివి అయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే కొంచెం చదువుకోండి. నాకైతే రాదు, నాకు తెలుగు అయితే వస్తుంది. నాకు ఇవన్నీ డయాలసిస్ పెట్టినవి నావైతే ఇవన్నీ చాలా ఇబ్బందులు అయితే పడతారు. ఈ కిడ్నీ సమస్య వల్ల అయితే చాలా డేంజర్ ఇది. మీరైతే చాలా జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నేను అప్పుడు మీకు సలహా ఇస్తాను. నేనైతే చాలా బాధపడుతున్నాను నా సమస్య గురించి. అయితే ఏ పని చేయలేను. బీబీ, ఈ కిడ్నీ సమస్య నాకైతే ఉంది. మీరు ఈ సమస్య పడకూడదనేసి వీడియో అయితే పెడుతున్నాను. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.
లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే మీకు కామెంట్ అయితే పెట్టండి. బాయ్.